అత్తది కొన్నేళ్ళు కోడలిది కొన్నేళ్ళు అని అంటుంటారు కదా. గట్లనే ప్రజాస్వామ్యంలో అధికారం ఎప్పుడు ఒక్కలు తానే శాశ్వతంగా ఉండదు. ఒకళ్ళు ప్రభుత్వం పోయి ఇంకొకళ్ళు ప్రభుత్వం మారుతూనే ఉంటది. అట్లా మారినప్పుడల్లా పొద్దు తిరుగుడు పూల లెక్కనే పోలీసోళ్ళు కూడా అధికార పార్టీల దిక్కే వాలిపోతుంటారు. ముఖ్యంగా ఓట్లయినాక ప్రభుత్వం ఎవరిది రాబోతుందో పోలీసోళ్ళకు ముందుగానే తెలిసిపోతుంది అని అంటారు. మరి అట్లా తెలిసిందో ఏందో గాని ఏపీలో మంత్రులనే పో అని లెక్క చేస్తలేరట పోలీసోళ్ళు. నిన్న అంబటి రాంబాబు సార్ అన్నాడు. ఇగో ఇవాళ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సార్ అంటుండు. ఎంతలా ఎంత మార్పు చూడుర్రి. మొన్నటి దాకా ఆంధ్రాల పోలీసులు ప్రతిపక్ష పోలు కనబడితే కొంకులిరిగేటట్టు కొట్టిర్రు, కేసులు పెట్టి లోపటేసిర్రు. బాబు సార్తో సహా ఎవ్వరిని నిడిచిపెట్టలేదు. టీడీపీ ముఖ్య లీడర్లందరినీ ఎక్కడ దాక్కున్నా గొర్ర గుంజుకొచ్చి అరెస్టులు చేసుకుంటే తీసుకుపోయిర్రు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిర్రు. కానీ ఎలక్షన్లు అవుడే ఆల్సము. అందరికంటే ముందుగా పోలీసులే ప్లేట్ ఫిరాయించిరని బాపోతురు ఆంధ్ర అధికార పార్టీ లీడర్లు, మంత్రులు. ఖుద్దు డిప్యూటీ సీఎంఏ ఎస్పీకి ఫోన్ చేసినా పట్టించుకుంటలేడు, చంద్రాలకు తొత్తుగా మారిండు అని అంటున్నాడు. ఆగో డిఎస్పీకి ఫోన్ చేసినా బాబే అధికారంలోకి వస్తుండో వన్ సైడ్ ఉండమన్నారు సార్ అని చెప్పిండని చెప్తున్నాడు. నేను అంబటి సార్ కూడా గంతే. పోలింగ్ రోజుల్లో అయితే నేను పెట్టించిన సీఏకి ఫోన్ చేస్తేనే ఎవరు నువ్వు అన్నట్టు మాట్లాడిండని గోడలో పోసుకున్నాడు. ఇక అనిల్ యాదవ్ కూడా మన లొల్లైనప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు దేకలేదు, టీడీపోలున్న జాగాలో పోలీసు వాళ్ళే లేరు, వైసీపీల మీనే లాఠీ చార్జీలు చేసిరని పోలీసు వాళ్ళని తిట్టిపోసిండ్రు. మరి ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కాకులకు ముందుగానే తెలుస్తుంది అన్నట్టు ప్రభుత్వాలు మారిపోతున్న సంగతి ముందుగా కాకిలకే తెలిసిపోయిందో ఏందో. అందుకే ఇన్నొద్దులు సలాంలు కొట్టిన వాళ్ళే ఇప్పుడు చెంపలు చప్పరిచ్చేందుకు తయారవుతున్నారు అంటారు. ఇక ముచ్చటి ఇన్నోళ్ళు. మరి చూడాలి ఏమైతుందో ఇక జూన్ 4 తారీఖు తర్వాత. మన తానా ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి. కానీ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ అన్నట్టు ఇంకో ఎన్నిక కూడా అన్ని పార్టీలను పరిశాన్ చేస్తుంది. హాగో అన్నోట్లయిపోయే మళ్ళేమోట్లున్నాయి అనుకుంటురా. అయ్యో ఈ నెల ఆఖరినాడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికున్నది తెలియదా ఎట్లా? వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్నది కదా. ఆ సీట్ ఎట్లనే గెలవాలని 3 పార్టీలు గట్టిగానే కొట్లాడుతున్నాయి. 3 జిల్లాల నేతలతో 3 పార్టీలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. పట్టభద్రుల సీటుని ఎట్లైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. పల్ల రాజేశ్వరరెడ్డి సార్ ఎమ్మెల్సీ గెలిచి రాజీనామా చేసిండు కదా, అగో ఆ సీట్కే ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది అన్నట్టు. ఇప్పట్లెక్కనే ఇదే జాగాలకెళ్ళి ఎమ్మెల్సీ అయిదామని తెగ తనలాడుతున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లకెళ్ళి బరిలోకి దిగిండు. ఇక బీఆర్ఎస్ కెళ్ళి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీకి వెళ్లి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో దిగిర్రు. సిట్టింగ్ సీట్ ని ఎట్లైనా నిలబెట్టుకోవాలని కార్ పార్టీ వాళ్ళు పావులుగా దుప్పుతున్నారు. ఇక అధికారంలో మనం ఉన్నాము, ఈ ఎమ్మెల్సీ సీట్ల కూడా గెలవకుంటే ఇజ్జత్ పోతుంది కాబట్టి ఎట్లైనా మనమే గెలిచి తీరాలని కాంగ్రెస్ వాళ్ళు బాగానే తనలాడుతున్నారు. తీన్మార్ మల్లన్న మద్దతుగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మము జిల్లా మంత్రులు కూడా పోయి ప్రచారం చేస్తున్నారు. ఎట్లైనా ఈ సీటు మనదే అని ధీమాలు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అటు సీఎం రేవంత్ సార్ కూడా స్పెషల్ నజర్ వేసిండు ఈ సీట్ మీద. మల్లన్నని ఎట్లైనా గెలిపించుకొని రావాలని క్యాడర్ కు ఆర్డర్ వేసిండు. ఇక బీజేపీ కూడా తక్కువేం లేదు, ఎమ్మెల్సీని ఎట్లైనా కొట్టాలని ఉవ్విల్లు ఉడుతుంది. ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే నజరంతా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మీదకే మళ్ళీ ఇచ్చిర్రు. కిషన్ రెడ్డి సారు, పార్టీ ఇన్ఛార్జులు అంతా కలిసి అచ్చిపోంటే తిరుగుతున్నారు. ఎవ్వరు కాలు మనదే విజయం అంటే మనదే గెలిపని మస్తు ధీమాతోటి ఉన్నారు. మరి ట్రయాంగిల్ పోర్ల పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో ముంగట బయట పడుతుంది. ఇక